బోధ్ మండల కేంద్రంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి మెహబూబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వికలాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఎంపీపీ శ్రీనివాస్ తెలిపారు. వికలాంగులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పింఛన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్, రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఇలాంటి రుగ్మతలు ఏమంటే మనకు అర్హులైన ప్రతి ఒక్క వికలాంగులకి డబుల్ బెడ్రూమ్స్ కానీ, అదేవిధంగా పెన్షన్స్ కానీ, ఇటువంటి వాటికి అర్హులైన వారికి ఎప్పుడు కూడా ముందుండి ప్రభుత్వం ఇప్పించాలని మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ, అది కేంద్ర ప్రభుత్వం కానీ, ఏదైనా కానీ. ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ భూములలో ప్రతి ఒక్కరికి వికలాంగులకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కాలు లేదు, చేతి లేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక అసెంబ్లీ భూమిలో ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సదరం క్యాంపులో కూడా ఎవరికైతే డిసబిలిటీ పర్సెంట్ ఉన్నారో వాళ్ళకి పర్సెంటేజ్ కరెక్ట్ చేసి మనకు 70% కానీ 50% కానీ ఇటువంటి వాళ్ళకి వేసేసి